ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి గొప్ప దేవునికి మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఈ 9 మాసాలు ఆయన క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద మనల్ని, మన కుటుంబాలని సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవుడు మరి ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీపించడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 ఆయన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయము ఈ గడియ చూడలేక ఎంతోమంది తండ్రి ఈ లోకాన్ని వీడి ఉన్నారయ్యా. వారికన్నా శ్రేష్ఠులము గొప్పవారు మంచివారం అని కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలు తండ్రి ఎటు హృదయాలతోటి వచ్చి ఉన్నారో, నిరీక్షణకి ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో తండ్రి నా దేవుడు నాతో మాట్లాడాలని ఆశతోటి ఎదురు చూస్తున్నారు తండ్రి. జీవం కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం వాక్య ధ్యానంగా చూసుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక. ఆమేన్. మరొకసారి దేవుని నామమున పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క యెషయా గ్రంథంలో రాయబడినటువంటి లేఖనం ద్వారా మనతోటి మాట్లాడుతున్నారండి. యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారు ఏ రీతిగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడండి. నూతన బలాన్ని అయితే గనక వారు పొందుకుంటారు అని తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క లేఖనము ఎందుకు దేవుడు రాయించాడు యెషయా ప్రవక్త ద్వారా అనంటే, మరి సమస్యలిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజల కొరకు వారిని ఉద్దేశించి రాయించినటువంటి మరి మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. మరి ఆ పై వచనం గనక మనం చూసుకున్నట్లయితే గనక, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలీదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నూతన బలాన్ని పొందుకుంటారని ఇక్కడ తెలియజేస్తున్నాడండి దేవుడు. యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారు నూతన బలాన్ని పొందుకునేటువంటి వారిగా ఉంటారు. చాలామంది ఈ రోజుల్లో మరి మనుషుల మీద ఆధారపడి, లేదంటే గనక వారు కలిగి ఉన్నటువంటి వేటినో బట్టి వారు ఆధారపడి అవి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఎంతగానో నిరాశలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి అయితే గనక వెళ్ళిపోతున్నారు. వారు కలిగి ఉన్నటువంటి ధాన్యాలు కానీ, లేదంటే గనక బంగారం కానీ, లేదంటే ఆస్తిపాస్తులు, లేదా ఇతరితర బంధాలు ఏవైనా కానీ మనుషుల్ని నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ దినాల్లో మరి మనమైతే గనక మనుషుల్ని ఎంతగానో నమ్ముతున్నాం, ఎంతగానో ప్రేమిస్తున్నాం. కానీ ఒకానొక సమయంలో వారు మనల్ని ఎంతగానో
ఎంతగానో అవహేళన చేసినప్పుడు, అవమానించినప్పుడు ఎంతగానో కృంగిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. మరి ఈనాటి కాలంలో మనం చూస్తున్నాం, ఎంతోమంది అలాంటి నిరాశకి గురైనటువంటి పరిస్థితుల్లో మరి కొంతమంది అయితే మరి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు, వారికి నిరీక్షణ లేదు కాబట్టి అటువంటి తొందరపాటు ఆలోచనలకి వారి యొక్క మనస్సు ప్రేరేపిస్తున్నది. కానీ దేవుని ఎరిగినటువంటి నీవు నేను కూడా మనకి ఒక శుభప్రదమైనటువంటి ఒక నిరీక్షణ ఉన్నది. ఏమిటి అది అని అంటే కనుక ఖచ్చితంగా దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మార్చేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్ని, ప్రతి స్థితిగతుల్ని కూడాను ఆయన అనుకూలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి, ఎలాంటి స్థితిగతుల్లో ఉండి ఈ వాక్యం వింటున్నప్పటికీ కూడాను పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడాను, నీ చుట్టుప్రక్కల వారు నిన్ను గూర్చి ఏ రీతిగా మాట్లాడుతున్నప్పటికీ కూడాను దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని. హల్లెలూయా. నీ నిరీక్షణ ఒకవేళ నీ బిడ్డలైనట్లయితే, నీ నిరీక్షణ ఒకవేళ నీ భర్త, నీ భార్య అయినట్లయితే, ఒకవేళ నీ నిరీక్షణ నీ బంధువులైనట్లయితే, ఒకవేళ నీ నిరీక్షణ నీవు కలిగి ఉన్నటువంటి హోదా, లేదంటే గనుక నీవు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అయినట్లయితే అవి ఒకప్పటికి అవి నిన్ను వదిలి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు, నిరాశలోకి వెళ్ళిపోతావు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నా తట్టు చూచినప్పుడు, నా మీద ఆధారపడినప్పుడు నువ్వెప్పుడు కూడాను నిరాశలోకి అయితే కనుక వెళ్ళవు ప్రియ సహోదరి, సహోదరుడా అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అవును సంగమా, మరి ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకుతూ మరి వారి యొక్క బానిసత్వ స్థితిని గూర్చి దేవునికి మొర్రపెట్టినప్పుడు, పనుల్లో వారు కలిగినటువంటి భారాన్ని బట్టి దేవునికి మొర్రపెట్టినప్పుడు వారి మొరలను ఆలకించి వారి మొరలకి చెవియొక్కి దేవుడే దిగి వచ్చాడండి. స్వయంగానే దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం నుండి ఏ ఏ పరిస్థితులను బట్టి నువ్వు నిరీక్షిస్తూ ఉన్నావో ఒకవేళ నీ పరిస్థితుల వైపు చూస్తూ నువ్వు కృంగిపోతున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు నా మీద నిరీక్షణ పెట్టుకున్నట్లయితే గనక నిశ్చయముగా పక్షి రాజు ఏ రీతిగా నూతన బలముతోటి పక్షి రాజు వలె మరి ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మరి నిరీక్షణలోనికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి యొక్క జీవితాలని ఏ రీతిగా మార్చాడు అనేటువంటి కొన్ని విషయాలైతే గనక మనం తెలుసుకుందాము. దానికంటే ముందుగా మరి పక్షిరాజు యొక్క జీవితాన్ని గురించి ఒక 4 మాటలు తెలుసుకుందాము. పక్షిరాజు అనంటే గనక మరి గ్రద్ద అన్ని పక్షుల కంటే కూడాను మరి ఆకారంలో కానీ మరి దాని యొక్క ఆలోచన విధానం కానీ మిగతా పక్షులన్నిటికంటే కూడాను చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏ రీతిగా అనంటే గనక మరి ఒక తుఫాను, ఒక వరద, లేదంటే గనక ఇలాగూ మరి భయంకరమైనటువంటి వర్షం పడుతున్నటువంటి సమయంలో పక్షులన్నీ ఏం చేస్తాయంటే వాటి గూళ్ళకి పరుగులు పెడుతూ ఉంటాయి, వాటి గూళ్ళకి త్వరగా పరుగులు పెడుతూ వెళుతుంటాయి. కానీ ఈ యొక్క పక్షిరాజు ఏ రీతిగా ఉంటుంది అనంటే గనక మరి ఆకాశంలో మబ్బులకి పైన ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిగతా పక్షులన్నీ వర్షాన్ని చూసి, ఆ వరదని చూసి భయపడిపోయి గూళ్ళకి పరిగెడుతుంటే ఆ యొక్క ఎదురవుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులకి ఎదురొడ్డి నిలిచి ఆ యొక్క మబ్బుల పైన, ఆకాశం పైన ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఈ యొక్క పక్షిరాజుకు ఉన్నటువంటి మరి యొక్క లక్షణం ఏంటనంటే కనుక దాని యొక్క గూడు మిగతా పక్షుల వలె చెట్ల మీద లేదంటే గనక గృహాల్లోనే కట్టుకుంటాయి. కానీ ఈ యొక్క పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుకుంటుంది అని అంటే గనక శిఖరము పైన తన యొక్క గూడు కట్టుకునేదిగా అయితే గనక ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే రీతిగా ఈ యొక్క పక్షిరాజు యొక్క ఆయుష్కాలము సుమారు ఒక 40 సంవత్సరాలు అనుకుంటే, మరి ఆ పక్షిరాజు మరి డూ ఆర్ డై అన్నట్లుగా ఒక నిర్ణయం అయితే కనుక తీసుకుంటుంది. ఏంటి అనంటే కనుక ఒక కఠినమైనటువంటి ఒక నిర్ణయం. ఏమిటి అది అనంటే కనుక ఆ 40 సంవత్సరాల తర్వాత తను చేయవలసినటువంటి పని ఏమిటనంటే తన రెక్కలన్నీ కూడాను బరువైపోతాయి, ఎగరలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. తన ముక్కు వంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది, తన గోళ్ళు వంగిపోయినటువంటి స్థితిలో ఉంటుంది, వేటాడలేనటువంటి స్థితిలో ఉంటుంది. అటువంటి సమయంలో పక్షిరాజు ఏం చేస్తుందంటే మరి ఆ యొక్క కొండ శిఖరమునకి వెళ్ళిపోయి తనకి బరువుగా ఉన్నటువంటి ఆ యొక్క రెక్కలన్నిటినీ కూడా పీకేసుకుంటుంది. తన రెక్కలన్నిటినీ కూడా ముక్కుతోటి తీసేసుకుంటుంది. అదే రీతిగా తన గోళ్ళు ఏవైతే అధికముగా పెరిగిపోయి వంగిపోయి ఉన్నాయో వేటాడడానికి వీలు లేనటువంటి రీతిగా వాటన్నిటినీ కూడా ముక్కుతోటి పీకేసుకుంటూ ఉంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే తన ముక్కుని బలవంతంగా బండకేసి బాదుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. భయంకరమైనటువంటి రక్తం కారుతుంటుంది. ఆహారం తినలేనటువంటి పరిస్థితి, ఒంటరిగా గడిపేటువంటి పరిస్థితి. హల్లెలూయా. చూస్తుండగానే దినాలు గడిచిపోతుంటాయి. గడిచిపోయిన తర్వాత తను కోల్పోయినటువంటి రెక్కల్ని, కొత్త రెక్కల్ని పొందుకుంటుంది. అదే రీతిగా తను కోల్పోయినటువంటి కొత్త గోళ్ళని, తను కోల్పోయినటువంటి గోళ్ళకి బదులుగా కొత్త గోళ్ళను పొందుకుంటుంది. అదే రీతిగా తన కోల్పోయినటువంటి ముక్కుని మరలా కొత్తగా పొందుకుంటుంది. హల్లెలూయా. మరలా యవన కాలంలో ఏ రీతిగా ఉన్నదో అదే రీతిగా రివ్వున ఆకాశంలోనికి ఎగిరి మరలా తిరిగి ఆయుష్కాలాన్ని పెంపొందించుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజుతోటి దేవుడు ఎందుకు పోల్చాడు అనంటే కనుక క్రీస్తుని ఎరిగినటువంటి నీవు నేను కూడాను ఇతరుల వలె పరిస్థితుల్ని మనం అంచనా వేయడానికి వీలు లేదు. పరిస్థితుల్లో కృంగిపోయేటువంటి స్థితుల్లోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు. హల్లెలూయా. పక్షిరాజు ఏ రీతిగా భిన్నముగా మిగతా పక్షులకి భిన్నముగా మరి ఆకాశం పైన ఎగురుతూ ఉన్నదో అదే రీతిగా మనము కూడాను, మన యొక్క ఆలోచన విధానం కూడాను మరి ఇతరుల ఆలోచన విధానానికి భిన్నమైనటువంటి ఆలోచనగా మన యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎందుకొరకనంటే కనుక నీవు నమ్ముకున్నది సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి. కాబట్టి నీ ఆలోచన ఇతరుల ఆలోచన రీతిగా అయితే కనుక ఉండకూడదు. హల్లెలూయా. అదే రీతిగా పరిస్థితులు మారిపోయినప్పుడు కృంగిపోలేదు. ఆ యొక్క పక్షిరాజు ఒంటరిగా తనకి అధికముగా ఏవైతే ఉన్నాయో ఆ రెక్కలు, ఈకలు, గోళ్ళు, ముక్కు సమస్తాన్ని కూడా తీసివేసుకుని ఒంటరిగా గడిపింది. అదే రీతిగా దేవునికి అయిష్టముగా, బరువుగా, కష్టతరంగా దేవునికి నీకు అడ్డుబండలుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవు పెరికి వేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి రీతిగా నీవు చేసుకున్నప్పుడు నూతనమైనటువంటి అభిషేకంతోటి దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రీతిగా జీవించినటువంటి కొంతమంది యొక్క భక్తుల జీవితాలనైతే గనక మనం చూద్దాము పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో
పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఏలియా జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, ఒక ఏలియా జీవితం మరి 850 మంది మరి యెజబేలు యొక్క ప్రవక్తలు ఉన్నటువంటి తరుణములో వారి అందరి ఎదురుగా గొప్ప సవాలు విసిరాడు. ఏమిటా సవాలు అనంటే గనక, యెహోవాయే నిజమైనటువంటి దేవుడైతే గనక యెహోవాని అయితే గనక మీరు సేవించాలి అని ఒక గొప్ప ఛాలెంజ్ విసిరాడు. అక్కడ ఉంచినటువంటి ఆ యొక్క బలి పశువుని మరి మీ యొక్క దేవుడైతే గనక అగ్నిని దించి దాన్ని దహించి వేయాలని చెప్పేసి తెలియజేశాడు. కానీ వారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను అగ్ని దిగి రాలేదు. ఆ యొక్క పశువునైతే గనక మరి దహించలేదు. అటువంటి సమయంలో ఏలియా ఒక్కడే, వారందరూ కూడాను గొప్ప సమూహము ఉన్నారు, కానీ ఏలియా ఒక్కడే దేవుని నామము పేరిట నిలవబడి ఉన్నట్లుగా అయితే గనక లేఖనం తెలియజేస్తుంది. దేవుని నామం పేరిట నిలవబడినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఆ యొక్క గొప్ప జన సమూహము ఎదురుగా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క ఎద్దును, బలి పశువును, కట్టెలను, ఆ యొక్క కందకాన్ని సమస్తాన్ని కూడాను మరి బూడిదగా అయితే గనక మార్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యము దేవుడు ఏలియా పక్షముగా జరిగించిన మీదట ఏలియా ఎంతగానో మరి దేవుణ్ణి బట్టి అతిశయించాలి. కానీ మరి అటువంటి సమయంలో యెజబేలు చేసినటువంటి ఒక ఛాలెంజ్ని బట్టి ఎంతగానో సొమ్మసిల్లిపోయినటువంటి వాడిగా ఉండి అతనైతే గనక మరి ఒక బదరీ వృక్షం కిందకి వెళ్ళిపోయి తన యొక్క ప్రాణాన్ని దేవునికి సమర్పిస్తూ, అయ్యా నేనైతే గనక జీవించలేను, దయచేసి నన్నైతే గనక అంగీకరించాయా అని చెప్పేసి దేవునికి మొర్రపెట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మొర్రపెట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకొరకనంటే గనక యెజబేలు రాణి ఒక వార్నింగ్ ఇచ్చింది, నేను నిన్ను మరి కత్తి వాటం ద్వారా నేను నిన్ను చంపుతానని చెప్పేసి యెజబేలు రాణి ఒక ఛాలెంజ్ అయితే గనక విసిరింది. ఆ యొక్క ఛాలెంజ్ కొరకు ఈ యొక్క ఏలియా ఏమంటున్నాడంటే గనక, బదరీ వృక్షం కింద నిరాశతోటి కూర్చున్నటువంటి ఈ యొక్క ఏలియా అంటున్నాడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నన్నైతే గనక నీ వద్దకు తీసుకుని వెళ్ళని చెప్పేసి, మరి నాకు చాలు, ఇంతవరకు నేను జీవించినటువంటి జీవితం నాకు చాలయ్యా, నాకు చాలు అని చెప్పి దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు దేవుని యొక్క దూతనైతే గనక దేవుడు పంపించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతని పంపించి మరి ఒక అప్పము, హల్లెలూయా, ఒక అప్పము మరి నీళ్ల బుడ్డి ఇచ్చి ఆ యొక్క దేవుని దూత చెప్తుంది, నువ్వు చేయవలసినటువంటి ప్రయాణం చాలా ఉన్నది. హల్లెలూయా. నువ్వు చేయవలసినటువంటి ప్రయాణము చాలా ఉన్నది, కాబట్టి నీవు ఈ యొక్క ఆహారాన్ని తీసుకో అని చెప్పి ఆ యొక్క దేవుని దూత అయితే గనక ఏలియాకి చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు గనక ఒకసారి చూసుకున్నట్లయితే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల పొడియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత
40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో బద్రీ వృక్షం కింద వచ్చి నిరాశతోటి ఉన్నటువంటి ఒక ఏలియాని దేవుడు బలపరిచినటువంటి రీతిలో అయితే గనక మనం చూస్తున్నాం. 40 దినములు 40 దినాలు రేయింపగళ్ళు కూడాను ప్రయాణం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు కూడా నిరాశలో ఉన్నావా? నీవు కూడా ఒక ఏలియాలాగా, అయ్యా నా వల్ల కాదయ్యా, ఈ అప్పుల ఊబి, ఈ యొక్క పరిస్థితులు నా వల్ల కాదయ్యా, ఈ రీతిగా నేను మాట్లాడుతున్నావా? దేవుడు నిన్ను ఆదరించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఒక ఏలియాని బలపరిచినటువంటి దేవుడు నిన్ను కూడా బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఒక మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు ప్రాంతంలో 40 సంవత్సరాలు ఐగుప్తు ప్రాంతంలో ఫరో యొక్క కుమారుడిగా పెరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఆ తర్వాత తన యొక్క జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే మరి హెబ్రీల్కి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. హెబ్రీల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు చూద్దాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటి కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఇక్కడ మోషే 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఐగుప్తీయుని మరి చంపినటువంటి పరిస్థితుల్లో అక్కడ నుండి పారిపోయి తన మామ అయినటువంటి ఇత్రో యొద్దకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. మిద్యాను అరణ్యంలో మరి మామ మందను మేపుచున్నటువంటి తరుణంలో మండుచున్నటువంటి పొదలో నుండి మరి దేవుడైతే గనక ఐగుప్తు ప్రజలని కానానుకి నడిపించు నిమిత్తము నాయకుడిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు దేవుడు పరీక్షించాడు. ఆ తర్వాత దేవుడు దర్శించాడు మోషేని. హల్లెలూయా. 80 సంవత్సరాల వయసులో ఏమంటామండి, పండు ముసలి వాళ్ళు ఏ పనులు కూడా చేయలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉంటారని అంటారు. కానీ ఇక్కడ మోషేని చూసినట్లయితే కనుక హల్లెలూయా, నిర్గమాకాండము 19వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. నిర్గమాకాండము మరి 10 ఆజ్ఞలు దేవుని ద్వారా పొందు నిమిత్తము 80 సంవత్సరాల వయసులో మోషే ఆ యొక్క సీనాయి పర్వతాన్ని ఎక్కినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. 19వ అధ్యాయము 20వ వచనం గనుక 20-21 చూసుకున్నట్లయితే యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించుము. హల్లెలూయా. దేవుడు సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినటువంటి తరుణంలో మరి మోషేని పిలిచినప్పుడు మోషే కూడాను ఆ యొక్క సీనాయి పర్వతం 80 సంవత్సరాల వయసులో మరి మోషే కూడాను ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవరు కూడాను ఆ యొక్క కొండని ముట్టి నశింపకుండానట్లు నీవు దిగి వెళ్ళి వాళ్లతో అయితే కనుక నీవు తెలియజేయి, ఈ కొండను ఎవ్వరు కూడాను
మరి ముట్టకూడదు అని ఖండితంగా వారికి ఆజ్ఞాపించి అన్నప్పుడు ఎంత హైట్ ఉన్నటువంటి కొండ ఎక్కాడో మరలా అంత హైట్ ఉన్నటువంటి కొండ కూడాను దేవుని ఆజ్ఞ మేరకు దిగి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ సమయంలో మోషే యొక్క వయసు ఎంత అండి? 80 సంవత్సరాల వయసు. హల్లెలూయా, హల్లెలూయా, 80 సంవత్సరాల వయసు. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకుంటాం ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, లేదంటే కనుక ఇంతకాలం అయిపోయింది, ఇంకా ఏం చూస్తాం, ఇంకా ఏం మంచి రోజులు ఉన్నాయి. నిజమేనండి, లోకానుసారంగా చూసుకుంటే అటువంటి మరి హోప్స్ లేకపోయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుణ్ణి ఎవరైతే ఎరిగి ఉంటారో, దేవుని మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో, దేవుడి కొరకు ఎవరైతే నిరీక్షణతోటి ఎదురు చూచేటువంటి వారిగా ఉంటారో నిశ్చయముగా మంచి రోజులు దేవుడు వారి జీవితాల్లో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక మరి ఒక అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఇస్సాకుకి మరి తండ్రిగా మార్చబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఒక మోషే 80 సంవత్సరాల వయసులో దేవుని యొక్క పని జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని ప్రజలని నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఈ రీతిగా చూసుకున్నట్లయితే గనక మరి పాత నిబంధన గ్రంథంలో అందరూ కూడాను మరి వయసు మీరినటువంటి వారే. కానీ అటువంటి వారికి దేవుడు పక్షిరాజు యవ్వనము వంటి యవ్వనము వారికి ఇచ్చి దేవుడు ఆయన పరిచర్య కొరకు వాడుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క సీనాయి పర్వతం మీద మోషే 80 సంవత్సరాల వయసున్నటువంటి మోషే మరి దేవునితోటి 40 దినాలు గడపడం ద్వారా 10 ఆజ్ఞల పలకల్ని మరి దేవుని యొక్క ప్రజలకి ఇవ్వడం అయితే గనక జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆనాడు రాజరికంలో రాజకుటుంబంలో ఫరో కుమారుడుగా ఉంటే బాగుండును, సకల సదుపాయాలు కూడా నాకు ఇక్కడ దొరుకుతున్నాయి, నేను అనుభవించగలుగుతున్నాను అని అనుకుని ఉన్నట్లయితే గనక ఇంత గొప్ప ధన్యతనైతే గనక పొందుకుని ఉండేవాడు కాదేమో ఒక మోషే. హల్లెలూయా. మరి అందుకొరకే మోషే అయితే గనక వాటన్నిటినీ కూడాను ఫరో కుమారుడుగా అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. దేవుని ప్రజలతోటి శ్రమైన, నిందైన, అవమానమైనా కానీ పర్వాలేదు, నేను దేవుని ప్రజలతోటి నేను నడవాలని ఒక ఖండితమైనటువంటి తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు మోషేకైతే కనుక ఇచ్చాడు. హల్లెలూయా. ఒక గొర్రెలు కాసేటువంటి కాపరిగా ఉన్నాడు. కానీ అటువంటి గొర్రెలు కాసేటువంటి కాపరికి దక్కినటువంటి ధన్యత అండి. ఈ లోకానుసారంగా యు ఆర్ అన్ఫిట్ అని చెప్పేటువంటి వయసులో యు ఆర్ ఫిట్ టు మై జాబ్ అని చెప్పేసి దేవుడు పలికినటువంటి వ్యక్తికి అయితే గనక ఈ యొక్క మోషే ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు చూసేటువంటి కొలమానాలు కాదండి, మనుషులు చూసేటువంటి ఏ ఒక్కటి కూడాను దేవుడి దృష్టిలో అయితే గనక యోగ్యులుగా ఎంచడు. మనుషులు చూసేటువంటి ఎలిజిబిలిటీస్ దేవుడి దృష్టిలో గనక ఎలిజిబిలిటీస్ పర్సన్స్గా అయితే గనక ఎంచడు. మనుషులు ఎవరైతే తృణీకరిస్తారో, మనుషుల దృష్టిలో ఎవరైతే ఎన్నిక లేనటువంటి వారిగా ఉంటారో అటువంటి వారినే దేవుడు యోగ్యులుగా ఎంచేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా క్రొత్త నిబంధనలో గనక మనం చూసుకున్నట్లయితే గనక ఒక అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు యొక్క భక్తుల్ని, క్రీస్తు యొక్క విశ్వాసుల్ని, క్రీస్తు యొక్క జనుల్ని ఎంతగానో హింసిస్తున్నటువంటి ఒక పౌలు మరి భయంకరంగా వారిని హింసిస్తున్నటువంటి సమయంలో దమస్కు మార్గాన్ని వెళుతున్నప్పుడు దేవుడు దర్శించి
ఆయన యొక్క సాధనముగా దేవుడు వాడుకుంటున్నారు. మరి ఒకానొక సమయంలో పౌలు అడుగుతున్నాడు, అయ్యా తనకు కలిగినటువంటి ఒక బలహీనతను బట్టి, అయ్యా నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు, ఈ యొక్క నొప్పిని నేను భరించలేకపోతున్నానంటే దేవుడు ఒకే ఒక మాట మాట్లాడాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. అటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండే ఒక పౌలు గొప్ప సేవా పరిచర్య జరిగించాడండి. హల్లెలూయా. అనేక మార్లు మరి దెబ్బలు తినటువంటి పరిస్థితి, బెత్తాలతోటి కొట్టబడినటువంటి పరిస్థితి, ఓడ బ్రద్దలైపోయినటువంటి పరిస్థితి, ఆహారం దొరకనటువంటి పరిస్థితి, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. కానీ ఒకటే నిరీక్షణ ఏమిటి అనంటే కనుక, నేను నమ్మినటువంటి దేవుడు ఎంతైనా కానీ నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. నేను నమ్మినటువంటి దేవుడు ఎంతైనా కానీ నమ్మదగినటువంటి వాడు. ఈ యొక్క శ్రమలు ఎన్నదగిన అయితే కనుక కాదు అని నమ్మినటువంటి వాడిగా ఉన్నాడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి ఒక మాట ఏంటి అనంటే గనక, మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. క్రీస్తును పోలి నడుచుకోవడం అనంటే ఆయన సిలువ మోయడం అనే. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఒక పౌలు. అయినప్పటికీ కూడాను చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని. హల్లెలూయా. ఎందుకనంటే కనుక క్రీస్తులో ఉండేటువంటి నిరీక్షణ, క్రీస్తులో ఉండేటువంటి ఒక నిరీక్షణ పౌలు కూడా కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను తన శరీరాన్ని అప్పగించేశాడు, కానీ ఆత్మను మాత్రం భద్రపరుచుకుని తన తండ్రికి అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా పౌలు కూడా మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి ప్రకారం మీరు కూడా నడుచుకోండి అని. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఒకటే, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు ఈ యొక్క పందెము రంగంలో ఓపికతో పరిగెత్తుదుము. హల్లెలూయా. నిజమేనండి. పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి భక్తులు ఉన్నారు, అనేక మంది మరి సాక్షులు ఉన్నారు, కానీ ఏదో ఒక సమయంలో పడిపోయినటువంటి వారుగా ఉన్నారు. కానీ నీ యొక్క భక్తి జీవితం, నీ యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉండాలి, నువ్వు క్రీస్తును పోలి నడుచుకున్నట్లయితే కనుక నీవు పడిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకొరకనంటే కనుక విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాడు. హల్లెలూయా. నీవు ఎవరైనా ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే కనుక వారు ఎంతగానో భక్తిపరులుగా ఉంటారు, ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటారు దేవుడి పట్ల. కానీ ఏదో ఒక బలహీనమైనటువంటి సమయంలో పడిపోయినటువంటి వారిగానే ఉంటారు. అందుకొరకే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే గనక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చుక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూర్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇంతగా ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలోనే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప సాక్షి సమూహము యొక్క పేర్లు అయితే కనుక రాయబడి ఉన్నాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, హానోకు, నోవహు, అదే రీతిగా మోషే, ఇలాగ అనేక మంది భక్తుల పేర్లు రాయబడి ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడ 12వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే కనుక,
ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదు. ఎవరి వైపు చూడాలని చెప్తున్నాడండి? జీసస్ వైపు మనం చూడాలని చెప్తున్నాడు. యేసు వైపు మనం చూడాలని చెప్తున్నాడు. ఎందుకొరకనంటే కనుక ఆయన 3.5 సంవత్సరాలు కూడాను ఆయన ఎంతగానో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి వదిలి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక ఎక్కడ వస్తుందండి? ఓపికగా ఉండమ్మా అని చెప్పేసి మనం చెప్పడానికి ఈజీగానే ఉంటుంది. ఎందుకంత తొందరపడతావు? ఓపికగా ఉండు, ఓపిక పట్టలేవా, ఓపిక కలిగి ఉండలేవా అని చెప్పేసి మన నోటి మాటలతో చెప్తాం. కానీ అది ప్రాక్టికల్గా మన లైఫ్లోకి వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైపోతుంది, ఆచరించడం చాలా కష్టమైపోతుంది. కానీ ఇక్కడ దేవాది దేవుడు నోటి మాటలతోటి చెప్పలేదండి, ఆయన ఆచరించి చూపించారు. ఎంత ఓపిక కలిగి ఉండాలనేది ఆయన చూపించారు. గెత్సెమనే వనములో ఆయన చేసినటువంటి ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి, అయినప్పటికీ కూడా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని ఆయన మాట్లాడారండి. హల్లెలూయా. ఆయనకి తెలుసు ఆ శిలువ శ్రమలు ఎంత కష్టతరమైనవో, ఆయనకి తెలుసు ఎంత భయంకరమైనటువంటి శ్రమ అనుభవించాలో, ఆయనకి తెలుసు ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ ముళ్ళు గుచ్చుతున్నప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ కూడాను ఆయన ఓపిక కలిగి ఉన్నాడండి. ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. ఎందుకొరకనంటే కనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చు నిమిత్తమే. ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోలేదు, నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోలేదు. తనను కొడుతున్నటువంటి వారికి తన శరీరాన్ని అప్పగించేశాడు. గడ్డము పెరికి వేస్తున్నా, ముఖం మీద ఊమి వేస్తున్నా, తన అంగి తీసివేస్తున్నా, తనని అవహేళన చేస్తున్నా ఓపికతోటి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు ఓపిక కలిగి ఉంటున్నావా? నా దేవుడు నాకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడి నాకు చూపించాడు. ఎంత ఓపిక కలిగి ఉండాలో, ఎంత నిట్టూర్పుతోటి ఎదురు చూడాలో నా దేవుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడినప్పుడు నాకు చూపించాడు. అటువంటి నిరీక్షణ నేను కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన చిన్నపిల్లల్ని చూసుకున్నట్లయితే వారు ఎగ్జామ్స్కి బాగా ఇతర సమయాల్లో బాగా చదువుతారు. వారు ఒక ప్రతిభగా కనపరుచుకోవాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటండి? ఒక పరీక్ష. ఆ పరీక్ష రాసినప్పుడే కదా వారి ప్రతిభ ఏంటనేది కనబరుచుకునేది. వారి ప్రతిభ ఏంటో కనబరుచుకోగలిగేది ఎప్పుడు అనంటే గనక ఒక పరీక్ష వచ్చినప్పుడే. ఆ పరీక్ష రాసినప్పుడు వారు చదువుకున్నటువంటి ఆ యొక్క ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అయ్యారో అవన్నీ కూడాను ఆ ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు, వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు వారు నిరూపించబడేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో కూడా ఎదురైనప్పుడు కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి, ఓపిక కావాలి. హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు నాకు మంచి పరిస్థితులను ఇస్తాడు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఒక స్టూడెంట్ ఏ విధంగా ఎదురు చూస్తుంటాడో, ఓపికతోటి ఎదురు చూస్తుంటాడో, నిరీక్షణతోటి ఎదురు చూస్తూ ఉంటాడో, అదే రీతిగా నీవు కూడా ఎదురు చూడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించారండి.
ఆయన ఈ భూమి మీద నడియాడినటువంటి 33.5 సంవత్సరాలు ఎంతో ఓపిక కలిగి ఆయన జీవించాడు. తన శరీరాన్ని అయితే కనుక దున్నబడినటువంటి నేలగా చేయబడినప్పటికీ కూడాను శరీరాన్ని అప్పగించేశాడు, కానీ ఆత్మను మాత్రం భద్రపరుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పక్షిరాజు ఏ రీతిగా మిగతా పక్షులన్నిటికీ మరి భిన్నంగా ఆలోచించిందో, పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మరి మేఘాలకి పైన ఎగురుతూ వాటిని ఓవర్కమ్ చేయగలిగిందో, అదే రీతిగా నీ యొక్క జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఇతరుల వలె నువ్వు ఆలోచన చేయడం కాదు, కానీ నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సినటువంటి పని లేదు, నిశ్చయముగా ఈ పరిస్థితుల్ని నేను అధిగమించగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవది ఏమిటి అనంటే కనుక ఒక పక్షిరాజు కొండ శిఖరము మీద ఏ రీతిగా తన గూడును కట్టుకుంటుందో, అదే రీతిగా క్రీస్తు అనేటువంటి బండ మీద నీ యొక్క గూడుని కట్టుకోవాలి, నీ ఇంటిని కట్టుకోవాలి. అప్పుడు ఏ విధమైనటువంటి తుఫానులు, వరదలు వచ్చినప్పటికీ కూడా నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకొరకనంటే కనుక నువ్వు కట్టుకున్నది ఎక్కడ? క్రీస్తు అనేటువంటి బండ మీద. కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. స్థిరముగా అయితే గనక నువ్వు నిలబడి ఉంటావని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏంటనంటే ఈ యొక్క పక్షిరాజు తన ఆయుష్ కాలము 40 సంవత్సరాలు మరి తన శరీరం అంతా బరువైపోయి మరణించాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు తను చేసింది ఏంటంటే కనుక తనకు బరువుగా ఉన్నటువంటి ఆ యొక్క ఈకలన్నిటినీ తీసివేసుకుంది, గోళ్ళను తీసివేసుకుంది, ముక్కుని బండకేసి మరి కొట్టుకుని మరి ఒంటరిగా కొన్ని రోజుల పాటు ఎదురు చూస్తూ ఉన్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నటువంటి మాట, పక్షి రాజు వలె నువ్వు నూతన బలం పొందాలి అనంటే కనుక నువ్వు చేయవలసింది కూడా ఏమిటి అనంటే కనుక నీలో దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలు, ఆలోచనలు, తలంపులు సమస్తాన్ని కూడాను కొన్నిసార్లు మనల్ని అవి బాధపరిచేవిగా ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖపెట్టేవిగానే ఉంటాయి. అయ్యో ఇది నేను తీసేసుకోవాలా, ఇది నాకు అవసరం కదా, ఇది ఎలా నేను తీసేస్తాను, అయ్యో నేను ఎలా ఇది తీసేస్తాను, నా చుట్టుపక్కల జనాలు, నా బంధువులు, నా స్నేహితులు ఏ రీతిగా అనుకుంటారు. ఇలాగ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనకి సందేహము తీసివేయాలంటే కష్టతరమైనటువంటి మరి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే కష్టమైనప్పటికీ కూడా నువ్వు తీసివేసి దేవుని కొరకు నిరీక్షణతోటి నువ్వు ఎదురు చూచినప్పుడు ఒక పక్షి రాజు తాను ఎదురు చూచినటువంటి నిరీక్షణకి ప్రతిఫలాన్ని పొందుకొని క్రొత్త రెక్కలతోటి, క్రొత్త గోళ్లతోటి, క్రొత్త ముక్కుతోటి, యవనకాల బలము కలిగి ఏ రీతిగా రివ్వున మరలా క్రొత్తదైనటువంటి రెక్కలతోటి ఎగిరిందో అదే రీతిగా నీ జీవితాన్ని మరలా దేవుడు రీన్యూ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. పక్షిరాజుతోటి దేవుడు ఎందుకు పోల్చాడు అనంటే గనక గద్ద తన పిల్లల కొరకు చక్కటి గూడునైతే గనక కడుతుంది. కట్టినప్పుడు మరి ఆ పిల్లలకి మరి కొంచెంగా రెక్కలు వచ్చినటువంటి సమయంలో ఆ పిల్లలకి ఎగరడం నేర్పించాలన్నటువంటి ఉద్దేశంతో తను కట్టినటువంటి గూడునంతటినీ కూడాను మరి తీసివేస్తున్నటువంటి సమయంలో ఆ పిల్లలు అనుకుంటే, మా అమ్మ ఎందుకు ఈ గూడుని తీసివేస్తుంది, అయ్యో మేము కింద పడిపోతున్నాం కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మని ఎంతగానో మరి అనుకుంటూ ఉంటాయి. అటువంటి సమయంలో మరి ఆ పిల్లలకి ఉన్నటువంటి ఒకే ఒక
పరిస్థితి ఏంటనంటే గనక ఎగరాలి. ఎగిరితే తప్ప అవి సేఫ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే గనక లేదు. అటువంటి సమయంలో అవి రెక్కలతోటి ఎగురుతూ ఉంటాయి. ఎగురుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి కొన్నిసార్లు కింద పడిపోతున్నటువంటి తరుణంలో తల్లి పక్షి వచ్చి ఏం చేస్తుందంటే రెక్కలు విప్పి అవి పడిపోకుండా వాటిని భద్రపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోడి తన రెక్కల చాటున బిడల్ని ఏ రీతిగా భద్రపరుస్తుందో అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏ యొక్క అపవాది కూడాను నీ యొక్క జీవితంలో అపవాది తన యొక్క ఆలోచనలు నెరవేర్చకుండా తన యొక్క రెక్కల చాటును నిన్ను భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు అని అంటే కనుక నువ్వు నిలబడాలి. నువ్వు మరలా ఆ పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇక బిడ్డలుగా ఉన్నటువంటి పక్షులకి గ్రద్ద ఆ యొక్క పడిపోతున్నటువంటి సమయంలో తన రెక్కలు చాపి ఆదరించేదిగా ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ పక్షులు, ఆ బిడ్డలుగా ఉన్నటువంటి పక్షులు ఎగరటం నేర్చుకుంటాయి. నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఎందుకు కొన్నిసార్లు ఒంటరిగా వదిలివేస్తున్నాడు అని అంటే కనుక నువ్వు పడిపోవాలని కాదు. ఆ పక్షిరాజు ఎగురుతూ పడిపోతున్నటువంటి పిల్లల్ని ఏ రీతిగా తన రెక్కల మీద మోసుకుంటూ వెళుతుందో అదే రీతిగా ఆయన కూడా నేను రెక్కల మీద మోసుకుని వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క గ్రద్ద ఏ రీతిగా పక్షిరాజు ఆ యొక్క మేఘాల మీద ఎగురుతూ ఉన్నదో అదే రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నీవు కూడా స్థిరముగా నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఒంటరి అయినటువంటి పరిస్థితులను అనుమతింపజేస్తున్నాడు. అటువంటి ఒంటరి అయినటువంటి పరిస్థితుల్లో అయ్యో నేను ఎందుకు ఇలా ఒంటరి అయిపోయానని ఆ గ్రద్ద అనుకోలేదు. తినడానికి ఆహారం ఉండదు, తెచ్చిపెట్టే పక్షులు కూడా ఏవి కూడా ఉండవు. కానీ కొన్ని దినములు అలా ఒంటరిగా ఉంటుంది. నీ జీవితంలో ఒంటరి అయినటువంటి పరిస్థితులు నువ్వు గడుపుతున్నావా? నీ యొక్క ఒంటరి జీవితంలో దేవుడు రీన్యూ చేయబోతున్నాడు. నీ యొక్క జీవితాన్ని, పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో దేవుడు నీకు నేర్పించబోతున్నాడు. నీ యొక్క రెక్కల్ని బలము చేయబోతున్నాడు. నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా రీన్యూ చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రీన్యూ చేయబడినటువంటి ఈ యొక్క పక్షిరాజు ఎలాగూ ఎగురుతుందండి? యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పక్షిరాజు జీవితం ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒకటి, పక్షిరాజులాగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మిగతా పక్షులు ఏ రీతిగా ఆలోచిస్తున్నాయో ఆ రీతిగా ఈ యొక్క పక్షిరాజు ఆలోచించట్ల భిన్నమైనటువంటి ఆలోచన చేస్తుంది. అదే రీతిగా నీవు కూడా క్రీస్తు ఎరిగినటువంటి నీవు ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. ఇతరుల వలె నీవు కూడా జీవించకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. రెండవది, ఈ యొక్క పక్షిరాజు శిఖరపుట అంచున తన యొక్క గూడును కట్టుకునేటువంటిదిగా ఉంటుంది. అదే రీతిగా క్రీస్తుని ఎరిగినటువంటి నీవు క్రీస్తు మీద మాత్రమే నీ యొక్క గృహాన్ని కట్టుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది రాయి మీద నీ యొక్క గృహాన్ని కట్టుకున్నప్పుడు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ అది పడగొట్టబడేదిగా అయితే కనుక ఉండదు. మూడవది, పక్షిరాజు ఏ రీతిగా 40 సంవత్సరాల ఆయుష్ కాలం తర్వాత ఒంటరిగా వెళ్ళిపోయి తన యొక్క
ఈకల్ని తీసివేసుకొని, గోళ్ళని తీసివేసుకొని, ముక్కుని రాయికి వేసి బద్దలు కొట్టుకుని ఆహారం ఏమి తీసుకోకుండా ఒంటరిగా జీవిస్తుందో, అదే రీతిగా నువ్వు ఎగరలేకపోవడానికి, నీ జీవితం అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటివి మరి కీర్తనాకారుడు మరి తెలియజేసినటువంటి ఈ యొక్క కీర్తనల్లో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీ పాపములే మీకు నాకు అడ్డుగా ఉన్నాయి, ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నాయి అని. అదే రీతిగా దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలు, ఆలోచనలు, తలంపులు, నోటి మాటలు, ప్రవర్తన సమస్తము అవన్నీ కూడా ఏ రీతిగా ఉంటాయంటే దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా బరువుగా ఉంటాయి. బరువుగా ఉన్నప్పుడు పక్షి ఎగరలేదు. అదే రీతిగా బరువు అయినటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నీలో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. కాబట్టి వాటన్నిటినీ కూడా పక్షిరాజు ఏ విధంగా తీసివేసుకుంటుందో అదే రీతిగా నువ్వు తీసివేసుకోవాలి. ఒంటరిగా దేవుని యొక్క కృప కొరకు నువ్వు ఎదురు చూడాలి, ప్రత్యేకింపబడాలి. దేవుని కొరకు నువ్వు ఒంటరిగా ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఎదురు చూసినప్పుడు పక్షిరాజు నూతనమైనటువంటి రెక్కలతోటి, నూతనమైనటువంటి గోళ్లతోటి, నూతనమైనటువంటి ముక్కుతోటి ఏ రీతిగా యవ్వన బలాన్ని పొందుకున్నదో అదే రీతిగా దేవుడు శ్రేష్టమైనటువంటి ఈవులని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోతున్నప్పుడు నిన్ను ఆదుకునేటువంటి వాడిగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు. నిన్నెన్నటికీ కూడా పడిపోయేటువంటి స్థితిలో అయితే కనుక ఉంచడు. ఆయనకి తోడుగా ఉండేటువంటి వాడిగా ఉంటాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పక్షిరాజు జీవితం ద్వారా 5 విషయాలు అయితే కనుక మనకి తెలియజేస్తున్నాడు. ఒకటి వచ్చి ఒక గ్రద్ద లాగాను మనం కూడా ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అదే రీతిగా క్రీస్తు అనేటువంటి బండ మీద మన యొక్క జీవితాన్ని కట్టుకునేటువంటి వారముగా ఉండాలి. అదే రీతిగా దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి కార్యాలని మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. అదే రీతిగా నీ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిన్ను పక్షిరాజు ఏ రీతిగా తన పిల్లల్ని రెక్కలు చాచి ఆదుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, అదే రీతిగా ఆదుకునేటువంటి వాడిగా ఉంటాడు. మరి గద్ద ఏ రీతిగా తన యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు కొత్త రెక్కల్ని, కొత్త గోళ్ళని, కొత్త ముక్కుని పొందుకుని రువ్వున ఎగరగలిగిందో అదే రీతిగా ఆయన యొక్క రాకడ సమయంలో మనము రివ్వున ఎగిరేటువంటి వారుగా ఉంటాము. ఈ యొక్క భారాలు ఇవన్నీ కూడా నీవు కలిగి ఉన్నట్లయితే గనక ఆయనతోటి ఎగరలేము. ఆయనతోటి మధ్య ఆకాశంలో కడబోరం రోగినప్పుడు ఆయనతో కూడా రివ్వున నీవు ఎగరాలి, మధ్యాకాశంలోనికి నీవు కూడా వెళ్ళాలి అనంటే గనక ఈ లోక సంబంధమైనటువంటి పాప శాప జీవితాల్ని నీవు కలిగి ఉండకూడదు. అవన్నీ ఉన్నట్లయితే కనుక నీవు బరువు కలిగి ఉంటావు, భారం కలిగి ఉంటావు, నువ్వు ఎగరలేవు. అవన్నీ నీ విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవునితోటి సహవాసం చేస్తూ అవన్నీ విడిచిపెట్టినప్పుడు రెక్కలు కట్టుకొని ఆయనతో కూడా ఎగిరి వెళ్ళేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో పక్షిరాజు ఏ రీతిగా జీవించిందో తన జీవితాన్ని, అదే రీతిగా మన యొక్క జీవితాన్ని కూడా మనం కట్టుకోగలిగేటువంటి వారముగా ఉన్నప్పుడు పక్షిరాజు ఏ రీతిగా నూతనమైనటువంటి యవ్వన బలముతో
ఎగరగలిగిందో అదే రీతిగా ఆయన యొక్క రహస్య రాకడలో మనము కూడా రివ్వున ఎగిరేటువంటి వారముగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి ప్రభా, పక్షిరాజునైనా జీవితం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా, యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలాన్ని పొందుకుంటారని మీరు మాట్లాడారయ్యా. అవును తండ్రి, ఈ లోకంలో మేము వేటి కొరకు ఎదురు చూస్తున్నాయన నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, మేమైతే గనక ఉంటున్నామేమో తండ్రి ప్రభా, అందుకొరకే మా యొక్క జీవితాలు అయ్యా, మా యొక్క జీవితం తండ్రి ప్రభా భారభరితమైనటువంటి జీవితముగా ఉన్నదయ్యా. తండ్రి ఏడవలేనటువంటి కష్టతరమైనటువంటి జీవితముగా ఉన్నదయ్యా. కానీ పక్షిరాజు ఏ రీతిగా తండ్రి ఇంకా తండ్రి అధికమైనటువంటి ఆయుష్కాలం కొరకు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి ప్రభా 40 సంవత్సరాల ఆయుష్కాలమునైన నా తండ్రి అయ్యా పక్షిరాజు జీవితం తండ్రి ప్రభా ఈ యొక్క భూమి మీద జీవించినటువంటి జీవితముగా ఉన్నట్లయితే తండ్రి అయా మీ తండ్రి అయా తండ్రి పక్షిరాజు తండ్రి ప్రభా అయా తండ్రి ఇంకా తండ్రి 40 సంవత్సరాల ఆయుష్కాలం కొరకు తన యొక్క తండ్రి ప్రభా తనకి ఇష్టం లేనటువంటివి తండ్రి బరువుగా ఉన్నటువంటివి తన యొక్క రెక్కలన్నిటినీ కూడా తండ్రి ఏ రీతిగా తీసివేసుకుందో అదే రీతిగా తండ్రి ప్రభా అయా ఈ లోకం విడిచిన తర్వాత నాయన నా తండ్రి ప్రభా ఆ యొక్క పరలోక రాజ్యములో నిత్య జీవ రాజ్యములో సదాకాలము తండ్రి ప్రభా అయ్యా ఇంకా తండ్రి ప్రభా మేము జీవించాలి అనంటే కనుక తండ్రి ప్రభా అధికమైనటువంటి ఆయుష్కాలము కలిగినైన నా తండ్రి ప్రభా అయ్యా నీకు ఇష్టం లేనటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలను తలంపుల్ని అయా మా యొక్క ప్రవర్తనని సమస్తాన్ని కూడా మేము విడిచిపెట్టినట్లయితే గనక తండ్రి ప్రభా అయా తండ్రి ఇంకా తండ్రి ప్రభా మా యొక్క అదనమైనటువంటి ఆయుష్కాలాన్ని తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా అయా పక్షిరాజు ఏ రీతిగా క్రొత్త రెక్కలతోటి ఎగిరిందో అదే రీతిగా తండ్రి అయా మధ్యాకాశములో కడబ్రూర రోగినప్పుడు నాయన నా తండ్రి నిత్య జీవ రాజ్యములో సదాకాలము మేము జీవించు నిమిత్తము తండ్రి రివ్వన ఎగిరేటువంటి వారముగా ఉండుటకు తండ్రి ప్రభా మాలో నీకు ఇష్టమైనటువంటి ప్రతి కార్యాలని విడిచిపెట్టుటకు కృప చూపించండి అయ్యా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి ప్రభా మీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు ఇష్టమైనటువంటి వారముగా అయ్యా పక్షిరాజులాగా మేము జీవించడానికి తండ్రి మాకు కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము అయిన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు దేవుడు జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ లోడ్ అండి అందరికీ. ప్రైజ్ లోడ్. దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లోడ్ అందరికీ.